నేడు వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవ్వనుంది కోర్టు. అయితే ఛార్జిషీట్లో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైసీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తనకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకున్నట్లు తేలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారులైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు అధికారి దామోదర్ విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. విజయవాడ శివారు రామారపాడులోని బల్లెంవారి వీధి నుంచి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి భయపెట్టారని, కులం పేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు. దాడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్పై సంతకాలు చేయించుకున్నారని, తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసును తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయశాఖాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించారని ఛార్జ్షీట్లో వెల్లడైంది. కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారని, తర్వాత సత్యవర్ధన్ను ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్లో మై హోమ్ భుజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారని వివరించారు. ఆ రాత్రంతా సత్యవర్ధన్ను చిత్రహింసలు పెట్టారని, అనంతరం ఆయన్ను పొట్టిరాము, వేల్పూరి వంశీ, ఎం వేణులు AP40 BG 5005 నంబరు క్రెటా కారులో విశాఖపట్నం తీసుకెళ్లారని తెలిపారు. 12న అక్కడ హోటల్ చందనాలో సత్యవర్ధన్ను నిర్బంధించి తర్వాత చేబ్రోలు శ్రీనివాస్ ఇంట్లో బంధించారని పేర్కొన్నారు. అతనితో పాటు నిందితులు తేళ్లబ్రోలు రాము, శివరామకృష్ణ, లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారని, సత్యవర్ధన్ను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకెళ్లారని వెల్లడించారు. పలుచోట్ల ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలే కేసులో కీలక నిందితుల పాత్రను చెబుతున్నాయని కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో స్పష్టం చేశారు. హైదరాబాద్లోని వంశీ ఉంటున్న మై హోమ్ భూజా అపార్ట్మెంట్లోకి AP40 BG 5005 వాహనం ఫిబ్రవరి 11న అర్ధరాత్రి 12:01 వెళ్లడం రికార్డైందని, 2 నిమిషాల తర్వాత లిఫ్ట్లో సత్యవర్ధన్ను వంశీ ఫ్లాట్కు అతని అనుచరులు తీసుకొచ్చారని తెలిపారు. విశాఖలోని బేబ్ ఫ్రంట్ జ్యువెల్ అపార్ట్మెంట్లో చేబ్రోలు శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను సత్యవర్ధన్ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని, వీటితో పాటు విజయవాడ హైదరాబాద్ మార్గంలోని పలు టోల్గేట్లలోని సీసీ కెమెరా ఫుటేజీలోనూ సత్యవర్ధన్ను అపహరించి తీసుకెళ్తున్న కారు కనిపించిందని ఆధారాలతో సహా పేర్కొన్నారు.